డైరెక్టర్ సుకుమార్ శంకర్ వీళ్ళిద్దరు కలిసి అయితే గేమ్ చేంజర్ సినిమా అయితే చూడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మన సుకుమార్ గారికి అయితే సినిమా అయితే చాలా బాగా నచ్చిందంట. ఫస్ట్ హాఫ్ అయితే బొమ్మ అయితే అదిరిపోయిందంట, ఇంకా సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుందంట. కానీ క్లైమాక్స్లో మన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే అరాచక లెవెల్ అయితే ఉంటుందంట. చాలా బాగుందంటే సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే మీకు ఎక్కడ బోర్ కొట్టనీయకుండా మన శంకర్ గారు అయితే సీన్ టు సీన్ చాలా బాగా రాసుకున్నంట. మనకైతే గూస్ బంప్స్ అయితే వస్తాయంట. కానీ క్లైమాక్స్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గారి డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఫుల్ వైరల్ అవుతుంది ఈ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. తన క్రేజ్, తన స్టైల్తో అయితే బీభత్సంగా డ్యాన్స్ అయితే స్టెప్స్ అయితే ఆడిందని చెప్పొచ్చు. తన డ్యాన్స్ ఇచ్చి పడేసిండు. ఈ సాంగ్లో మీకు ఎలా అనిపించింది రామ్ చరణ్ డ్యాన్స్ కామెంట్ చేయండి. గేమ్ చేంజర్ సినిమా నుంచి దోప్ సాంగ్ అయితే వచ్చింది. ఎలా ఉందంటే మీరు జెన్యున్గా ముందే కామెంట్ చేయండి. నాకైతే చెత్త వరస్ట్ చాలా దరిద్రంగా అయితే అనిపించింది, జెన్యున్గా చెప్తున్నా. మరి శంకర్ గారు సినిమాని ఏ విధంగా తీసి ఉంటాడో మీ ఇమాజినేషన్గా నేను వదిలేస్తున్నా. థియేటర్లో రేపైతే మనకి పెద్ద గుణబమ్మి దింపేలా ఉన్నాడు కదా మన శంకర్ గారు. చూడాలి. సాంగ్ చాలా దరిద్రంగా వర్స్ట్గా ఉంది. వినకండి భయ ఇలాంటి సాంగ్స్, పరువు పోతుంది మరి.